హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సుప్రీం కోర్ట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి శాలరీ కూడా 72,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, లేకపోతే ఎంఎస్సి, ఎంటెక్, లేకపోతే ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్ అయినా సరే, అగ్రికల్చర్ అయినా సరే, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మీరు ఎలాంటి ఫీల్డ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ అయి ఉంటే సరిపోతుంది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ సుప్రీం కోర్టులో ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా అయితే చూసి వెంటనే అయితే మీరు ఈ వీడియో అయితే చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లేటెస్ట్ గా రిలీజ్ అయిన షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసేయచ్చు. మనకి ఇక్కడ 241 వేకెన్సీస్ దాకా అయితే ఉండడం జరిగింది. సో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవైతే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట ఇవి. సో మీరు బేసిక్ పే చూసుకున్నట్లయితే 35,000 అనమాట. సో ఈ 35,000 అని చెప్పింది తమ్నేల్లో 72,000 అని ఎందుకు రాశారని చెప్పి అనుకోవచ్చు. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఆ బేసిక్ పే కాకుండా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పి, మెడికల్ అలవెన్సెస్, డియర్లెస్ అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు 72,000 దాకైతే మీకు పర్ మంత్ శాలరీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు బిఎస్సి, బీకామ్, లేకపోతే ఎంబీఏ, లేకపోతే ఎంఎస్సి, ఎంటెక్, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో మీకు జస్ట్ కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో టైపింగ్ కంప్యూటర్ మీద, కీబోర్డ్ మీద టైప్ చేయడం, తర్వాత కంప్యూటర్ గురించి అంటే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటివి ఉంటాయి కదా, కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పి. సో అవి కూడా అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఏజ్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో తర్వాత వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తో అయితే మనకి ఇంకా క్లియర్ కట్ గా లాంగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా త్వరలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి కూడా మనకి ఆన్లైన్ లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ గా మనకైతే లాంగ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫర్ షార్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మన వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత వీడియోస్ లో. సో వీళ్ళు రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే ముందుగా రావడం జరుగుతుంది. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు త్వరగా అయితే చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఈ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.